మరణం కూడా మార్గం. ఈ భూమి మీద మార్గాలు ఒక చోటు నుండి మరో చోటుకి తీసుకెళ్తాయి, కానీ మరణం అనే మార్గం ఉందే, అది ఒక లోకం నుంచి మరో లోకానికి తీసుకెళ్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మరణం అంటే మీరు లేకుండా పోవటం కాదు, మరణం అంటే మీరు లేకుండా పోవటం కాదు. ఈ మరణము మరో మార్గముగా మరో లోకానికి నిన్ను తీసుకెళ్తుంది. మార్గం, మరణాన్ని ఒక ద్వారం అన్నాడు. ఇదిగో ఈ క్యాంపస్ కి ఒక ద్వారమే మీకు ఎంట్రన్స్ లో కనపడింది, ఒక ద్వారం. ఈ ద్వారాన్ని ఓపెన్ చేయగానే లోపల విశాలమైన ప్లేస్, లోపల ఒక చర్చి ఉందా లేదా? మరణం కూడా ద్వారం. ఈ ద్వారం యువతలో ఉన్నావు కదా, నీకు అవతల ఏముందో తెలియదు. మరణం అనే ద్వారం యువతలో ఉన్నాం మనం, ఇంకా ద్వారంలోకి వెళ్ళలేదు. ఆ ద్వారంలోనికి వెళితే అక్కడి నుంచి మరో ప్రపంచం కనబడుతుంది. దేవుడు కూడా జీవితం అనే ఈ ఆట ఇది ఒక పరుగు అన్నాడు. ఇందులో నువ్వు ప్రవర్తించే విధానం ఈ కాయిన్ లాంటిది అనుకుంటే, నువ్వు వేసే ప్రతి అడుగు నిన్ను నరకం వైపు తీసుకెళ్తుంది. దేవుని కోసం బ్రతికితే జీవం వైపు, చనిపోయేలోపు దేవుడిచ్చిన పనులను, స్వార్థ కార్యక్రమాలను, ఆయన గురించిన ఎన్నో సత్క్రియలను నువ్వు చేస్తూ వెళితే నీ లైఫ్ అనే ఆ కాయిన్ ఎటువైపు జరుగుతుంది? జీవం అనే గేటు వైపు. ఇవేవి మాకొద్దు, ఆదివారం వస్తాము, కానుకిస్తాము, వెళ్ళిపోతాము, మాకు మిగతాయి పట్టించుకోము అన్నారనుకోండి, మీ కాయిన్ ఎటు జరుగుతుంటుంది? అది గేటే, ఇది గేటే. ఈ గేట్లోకి వెళ్తే నరకం, ఈ గేట్లోకి వెళ్తే. ఈ రెండు గేట్లలోనికి కామన్ గా ఒక ఎంట్రన్స్ ఉంది, దాని పేరే మరణం. కనుక మరణము అనగానే ఈ లోకం నుంచి మరో లోకానికి తీసుకెళ్లే మార్గం, రోడ్డు వే లాంటిది.